కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆఖరి నిమిషం వరకు సమీకరణాలు మారుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, చెప్పండి, విస్తరణలో చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? వరప్రసాద్, ఇంతవరకు పల్లం రాజుకి ఎలివేషన్ ఉంటుందనేది లేదు. పొద్దున్న స్వయంగా ఆయనతో మాట్లాడినప్పుడు నాకు ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఫోన్ కాల్ రాలేదని అన్నారు. మళ్ళీ ఆయనకి ఎలివేషన్ ఇవ్వడానికి ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన విషయంలో రాహుల్ గాంధీ స్వయంగా ఇంట్రెస్ట్ చూపించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ పల్లం రాజు విషయంలో ఆయనకి ఎలివేషన్ ఇస్తే బాగుంటుంది అని సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు పల్లం రాజుకు హెచ్ఆర్డి మానవ వనరుల శాఖ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మన రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆయనకు బదిలీ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పెట్రోలియం శాఖని నిర్వహిస్తున్నారు. ఆయన్ని పెట్రోలియం శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం అయితే, ఇక శశి థరూర్ కి మళ్ళీ కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే కీలకమైన మంత్రి పదవుల శాఖల్లో సమర్థవంతమైన గతంలో పర్ఫార్మెన్స్ బాగున్న నాయకులకు స్థానం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. ముఖ్యంగా రైల్వే మినిస్ట్రీకి సంబంధించి గులాం నబీ ఆజాద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పొద్దునంతా కూడా సిపి జోషి పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు మళ్ళీ గులాం నబీ ఆజాద్ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించి ఆనంద్ శర్మ పేరు దాదాపుగా ఖరారైంది. వరప్రసాద్, చివరి నిమిషంలో కూడా శాఖలకు సంబంధించి ఎవరు ఎక్కడ యాప్ట్ గా ఉంటారు అనే విషయం పైన ఎక్సర్సైజ్ జరుగుతోంది. రాహుల్ గాంధీ అభిప్రాయాల మేరకు రాహుల్ గాంధీ అభిప్రాయాలు ఆయన చేస్తున్న సూచనల మేరకు కూడా కొంత ఎక్సర్సైజ్ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరప్రసాద్, అరుణ, ఈ నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్రానికి చెందిన నేతలు ఎవరెవరు చేరుకున్నారు? టెలిఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న నాయకులందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్నారు. చిరంజీవి ఒకరే మరి కాసేపట్లో చేరనున్నారు. కిల్లి కృపారాణి ఢిల్లీకి చేరుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. బలరాం నాయక్ ఢిల్లీలోనే ఉన్నారు. సర్వే సత్యనారాయణ ఆయన కూడా ఢిల్లీకి చేరుకున్నారు. పురంధేశ్వరి ఈసరికి ఆమె ఢిల్లీలో ఉన్నారు. ఇట్లా మంత్రి పదవులు ఎవరికైతే దక్కినాయో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మంత్రి పదవులు ఎవరైతే ఆశించారో వాళ్ళు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కావూరు సాంబశివరావు ఒక స్ట్రాంగ్ ఆస్పిరెంట్, ఆయన పార్టీ పైన అలిగి ఉన్నారు. ఆయనతో బొత్స సత్యనారాయణ మంత్రాలు కూడా సాగించారు. అహ్మద్ పటేల్ స్వయంగా ఆయనకు ఫోన్ చేసి పార్టీలను ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నది. పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా సీనియర్లను పంపించాలనే ఉద్దేశంతో పార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రిజిగ్నేషన్ ఆలోచన పెట్టుకోవద్దని కూడా ఆయనకి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే యంగ్ బ్లడ్ ను కేబినెట్ లో సీనియర్లను పార్టీ పనులకు ఉపయోగించాలనే ఆలోచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. వరప్రసాద్, ఓకే, థ్యాంక్ యూ అరుణ.